Hi students, a warm welcome to everyone. నేను మీ ఫిజిక్స్ ప్రభా మేడంని. వెల్కమ్ టు మై ఛానల్. మై ఛానల్ నేమ్ ఇస్ ప్లే విత్ ఫిజిక్స్ బై ప్రభా. సో ఆల్రెడీ చాలాసార్లు నేను చెప్పానండి. సో ఫిజిక్స్ అనే దాన్ని బై హార్ట్ చేయకుండా చాలా అంటే చాలా ఈజీగా నేర్చుకునే ఛానల్ ఏంటంటే ఈ ఛానల్ అండి. సో అంటే ఈ ఛానల్లో నేను మీకు చాలా సింపుల్గా నేర్పిస్తాను, అట్ ద సేమ్ టైం ఈజీగా గుర్తుండేలా కూడా నేర్పిస్తాను. సో ఆల్రెడీ ప్రీవియస్గా మనం డిస్కస్ చేసామండి. మనకి ఫస్ట్ ఇయర్లో అంటే 14 చాప్టర్స్లో మీకు ఎస్ఏ క్వశ్చన్స్ వచ్చేటప్పటికి ఓన్లీ 3 చాప్టర్స్ నుంచి మాత్రమే ఉంటుంది. సో అందులో వన్ ఆఫ్ ద చాప్టర్ వచ్చేటప్పటికి వర్క్ ఎనర్జీ పవర్. సో ఈ వర్క్ ఎనర్జీ పవర్లో మీరు చదవాల్సిన ఓన్లీ 3 క్వశ్చన్స్ మాత్రమే. సో ఆ 3 క్వశ్చన్స్ ఏంటంటే లా ఆఫ్ కన్సర్వేషన్ ఆఫ్ ఎనర్జీ ఇన్ ద కేస్ ఆఫ్ రిలీ ఫాలింగ్ బాడీ. సో ఆల్రెడీ మనం ప్రీవియస్ క్లాస్లో డిస్కస్ చేసామండి. నెక్స్ట్ అలాగే ఇంకో క్వశ్చన్ ఏంటంటే వర్క్ ఎనర్జీ థియరం. అలాగే ఈ చాప్టర్లో మీకు రిపీటెడ్గా ఏ ప్రాబ్లమ్స్ అడుగుతాడు అది కూడా నేను ఆల్రెడీ అప్లోడ్ చేశానండి. సో ఇన్ కేస్ ఎవరైనా చూడకపోతే కనుక ఒకసారి ఆ ప్లేలిస్ట్లో ఉంటుందమ్మా, చూడండి. సో ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ చాలా అంటే చాలా ఈజీ క్వశ్చన్ ఏంటంటే ఇదండి. అంటే ఈ క్వశ్చన్ చెప్పేస్తే ఈ చాప్టర్లో ఉన్న ఎస్ఏ క్వశ్చన్స్ అన్నీ కంప్లీట్ అయిపోయినట్టే. సో క్వశ్చన్ చూడండి ఒకసారి. వాట్ ఆర్ కొలిజన్స్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏమి నోట్ చేయాలంటే కొలిజన్స్ అంటే ఏంటి డెఫినేషన్ రాయాలండి. నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ ద పాసిబుల్ టైప్స్ ఆఫ్ కొలిజన్స్ అంటే కొలిజన్లో ఎన్ని టైప్ ఆఫ్ కొలిజన్స్ అవ్వడానికి పాసిబిలిటీస్ ఉన్నాయి. సో ఆ టైప్స్ ఆఫ్ కొలిజన్స్ అంటే ఏంటి అన్నది నెక్స్ట్ రాయాలండి. నెక్స్ట్ డెవలప్ ద థియరీ ఆఫ్ వన్ డైమెన్షనల్ ఎలాస్టిక్ కొలిజన్ అంటే వన్ డైమెన్షనల్ ఎలాస్టిక్ కొలిజన్లో మనకి ఈక్వేషన్స్ ఎలా వస్తున్నాయి అన్నదాన్ని డెరివేషన్ ఉంటుందని. అంటే చాలా సింపుల్, దీన్ని ఎక్కడ బై హార్ట్ చేయక్కర్లేదు. సో జనరల్గా కొలిజన్ అంటే ఏంటి మీకు ఆల్రెడీ తెలిసిందే. సో మీ స్కూల్ అవ్వచ్చు, కాలేజ్ అవ్వచ్చు, ఒకళ్ళకొకళ్ళు డాష్ ఇచ్చుకుంటూ ఉంటారు. సో డాష్ ఇవ్వడం అంటే దాని మీనింగ్ ఏంటండి కొలిజన్ అవ్వటం. సో మీ ఫ్రెండ్ మీరు డాష్ ఇస్తున్నారు అంటే దాని మీనింగ్ ఏంటి, ఇద్దరు ఎలా ఉన్నట్టండి అక్కడ మోషన్లో ఉన్నట్టు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వచ్చేటప్పటికి ఇలా 2 బాల్స్ తీసుకున్నారు అనుకోండి. 2 బాల్స్ తీసుకున్నారు, ఇది ఫస్ట్ బాల్, ఇది సెకండ్ బాల్. సో ఈ 2 బాల్స్ ఏ సిచ్యువేషన్లో కొలిజన్ అవుతాయి అంటే ఇది మోషన్లో ఉండాలి, అట్ ద సేమ్ టైం ఇది కూడా మోషన్లోనే ఉండాలి. అండ్ నెక్స్ట్ వన్ ఇవి రెండు కూడా మోషన్లో ఉండి ఇన్ కేస్ దీని వెలాసిటీ కంటే ఎక్కువ ఉందనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ఈ బాల్ ఏమవుతుందంటే ముందుకు వెళ్ళిపోతుంది, ఈ బాల్ వెనకాలే ఉండిపోతుంది. అంటే అలాంటి సిచ్యువేషన్లో ఏమైనా కొలిజన్ అడ్జస్ట్ అవుతుందా, లేదు. అంటే మనం కన్స్ట్రక్ట్ చేసిన 2 బాల్స్లో 2 బాల్స్ ఎలా ఉండాలండి, మోషన్లో ఉండాలి. అట్ ద సేమ్ టైం సెకండ్ బాల్తో కంపేర్ చేసినప్పుడు ఫస్ట్ బాల్ వెలాసిటీ ఎలా ఉండాలంటే మ్యాక్సిమం ఉండాలి. అప్పుడు మాత్రం ఏమవుతుందండి, ఈ బాల్ మూవ్ అయినప్పుడు ఈ బాల్ కూడా మూవ్ అవుతూ దీన్ని డాష్ ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. సో డాష్ ఇవ్వడం అంటే దాని మీనింగ్ ఏంటండి, కొలిజన్. అంటే ఇప్పుడు డెఫినేషన్ ఏం రాస్తాం, సో కొలిజన్ బిట్వీన్ 2 బాడీస్ అంటే ఏం రాయాలండి, వెన్ ఏ స్ట్రాంగ్ ఇంటరాక్షన్ బిట్వీన్ ద 2 బాడీస్ విత్ ఏ షార్ట్ ఇంటర్వల్ ఆఫ్ టైం అంటే చాలా తక్కువ టైంలో ఆ 2 బాడీస్కి మధ్యలో ఎలా ఉండాలండి, స్ట్రాంగ్ ఇంటరాక్షన్ ఉండాలి. అది డెఫినేషన్ ఆఫ్ ద కొలిజన్. మళ్ళీ ఒకసారి డెఫినేషన్ చెప్తున్నాను, ఒకసారి చూడండి. వెన్ a strong interaction between the 2 bodies with a short interval of time is called collision. సో ఇది కొలిజన్ డెఫినేషన్ అండి. అంటే ఫస్ట్ టాపిక్ వాటర్ కొలిజన్ అంటే కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ చూడండి, ఎక్స్ప్లెయిన్ ద పాసిబుల్ టైప్స్ ఆఫ్ కొలిజన్స్ అంటే జనరల్గా మనకి కొలిజన్ వచ్చేటప్పటికి ఇట్ కెన్ బి డివైడెడ్ ఇంటూ 2 టైప్స్. అంటే కొలిజన్ వచ్చేటప్పటికి 2 టైప్స్ కింద డివైడ్ చేసి చెప్తామండి. అందులో ఫస్ట్ వన్ ఏంటంటే హెడ్ ఆన్ కొలిజన్. సో ఫస్ట్ వన్ ఈజ్ హెడ్ ఆన్ కొలిజన్ అండ్ సెకండ్ వన్ ఈజ్ oblique collision. So first one is head on collision and second one is oblique collision. What is meant by head on collision and what is meant by oblique collision? సో హెడ్ ఆన్ కొలిజన్ అంటే ఏంటి, ఆబ్లిక్ కొలిజన్ అంటే ఏంటి. ఆల్రెడీ కొలిజన్ ఎగ్జిస్ట్ అవ్వాలంటే మినిమం ఎన్ని ఉండాలి, అక్కడ 2 పార్ట్స్ ఉండాలి, 2 బాడీస్ ఉండాలి. అలాగే 2 బాడీస్ ఎలా ఉండాలి, వెలాసిటీలో ఉండాలి. అట్ ద సేమ్ టైం మనకి సెకండ్ బాడీ కంటే ఫస్ట్ బాడీ వెలాసిటీ ఎక్కువ ఉంటే ఫస్ట్ బాడీ ఏం చేస్తుందంటే సెకండ్ బాడీతో కొలిజన్ ఎగ్జిస్ట్ అవుతుంది. సో ఈ కొలిజన్ కూడా లీనియర్ డైరెక్షన్ అంటే సింగిల్ డైరెక్షన్లో ఉంటే దాన్ని ఏమంటాం అంటే హెడ్ ఆన్ కొలిజన్ అంటాం. సో ఇక్కడ చూడండి ఒకసారి, ఇది ఫస్ట్ బాడీ అండ్ సెకండ్ బాడీ. These two are move in a single direction.
దట్ మీన్స్ వన్ డైరెక్షన్, వన్ డైమెన్షనల్, సింగిల్ యాక్సిస్. సో మీ ఇష్టం ఏదైనా అనొచ్చు. అంటే ఇవి రెండు కూడా ఎలా ఉన్నాయండి, సింగిల్ డైరెక్షన్లో ట్రావెల్ అవుతున్నాయి. సో ఈ రెండు కూడా కొలిజన్ ఎగ్జిస్ట్ అయ్యాయి. అంటే ఇలా కొలిజన్ ఎగ్జిస్ట్ అయ్యాయి. ఆఫ్టర్ కొలిజన్ కూడా సేమ్ డైరెక్షన్ అంటే సింగిల్ డైరెక్షన్లోనే ఉంటే సో దాన్ని ఏమంటామండి, హెడ్ ఆన్ కొలిజన్. అంటే ఇది వచ్చేటప్పటికి ఏంటండి బిఫోర్ కొలిజన్, ఇదేంటండి ఇక్కడ ఆఫ్టర్ కొలిజన్. సో బిఫోర్ కొలిజన్, ఆఫ్టర్ కొలిజన్, the two bodies are in linear direction. That collision is called head on collision. So head on collision means before, ఆఫ్టర్ కూడా రెండు కూడా ఎలా ఉండాలి, లీనియర్ డైరెక్షన్ అంటే సింగిల్ డైరెక్షన్లోనే ట్రావెల్ అవ్వాలి. సో దట్ టైప్ ఆఫ్ కొలిజన్ ఈజ్ కాల్డ్ హెడ్ ఆన్ కొలిజన్. అండ్ నెక్స్ట్ వన్ చూడండి, ఆబ్లిక్ కొలిజన్. సో ఆబ్లిక్ కొలిజన్ అంటే ఏంటంటే ఇక్కడ తీసుకున్నవి అంటే బిఫోర్ కొలిజన్ మనకి లీనియర్ డైరెక్షన్లో తీసుకుంటే దీస్ టూ ఆర్ ఇన్ మోషన్. సో ఆఫ్టర్ కొలిజన్ అంటే రెండు కూడా కొలైడ్ అయినప్పుడు చూడండి, ఫస్ట్ బాడీ ఇలాగా, సెకండ్ బాడీ ఇలా అడ్జస్ట్ అయింది అనుకోండి. అంటే ఫస్ట్ బాడీ ఒక డైరెక్షన్, సెకండ్ బాడీ ఇంకొక డైరెక్షన్లో మూవ్ అయిపోయింది. అంటే రెండింటి మధ్య ఎంతో కొంత యాంగిల్ అనేది అడ్జస్ట్ అయిందా లేదా. సో దిస్ టైప్ ఆఫ్ కొలిజన్ ఈస్ కాల్డ్ ఆబ్లిక్ కొలిజన్. సో ఆబ్లిక్ కొలిజన్ మీన్స్ బిఫోర్ కొలిజన్ ఈజ్ లీనియర్ డైరెక్షన్ అండ్ ఆఫ్టర్ కొలిజన్ ఈజ్ నాట్ లీనియర్ డైరెక్షన్. అంటే ఒకే లైన్లో కాదు. అంటే దాని మీనింగ్ ఏంటంటే టూ డిఫరెంట్ డైరెక్షన్స్. దట్ టైప్ ఆఫ్ కొలిజన్ ఈజ్ కాల్డ్ ఆబ్లిక్ కొలిజన్. సో ఇది ఆల్రెడీ మీరు బాల్స్ గేమ్ ఆడుతూ ఉంటారు, ఆ గేమ్లో ఆల్రెడీ చూసే ఉంటారు కదండి. మనం స్టిక్తో అలా మూవ్ చేస్తుంటే ఏమవుతుంది, అవి డిఫరెంట్ డైరెక్షన్స్లో మూవ్ అయిపోతూ ఉంటుంది. సో అక్కడ వచ్చిన ఏంటంటే దీనికి ఎగ్జాంపుల్ ఆబ్లిక్ కొలిజన్ చెప్తాం. ఇది మనం గేమ్స్లో ఆడతామండి చిన్నప్పుడు. అంటే మీరు తిరణాలకి అయ్యి వెళ్తున్నప్పుడు ఒక గ్లాస్ ట్యూబ్లో అందులో బాల్స్ ఉంటే అక్కడ వాటర్ కూడా ఉంటుంది. మనం మూవ్ చేస్తున్నప్పుడు ఏమవుతుందండి, కొలిజన్ అవుతాయి, ఏ డైరెక్షన్ మూవ్ అవుతాయి, అక్కడ సింగిల్ డైరెక్షన్లో మూవ్ అవుతాయి. సో రెండింటికి డిఫరెన్స్ క్లారిటీ వచ్చింది కదండి. హెడ్ ఆన్ కొలిజన్ మీన్స్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ ఓన్లీ ఫర్ ఇన్ లీనియర్ డైరెక్షన్. Oblique collision means after collision is two different directions. So that is the main differences between the head on collision and the oblique collision. And again, so ఇది అయిపోయిందండి, టైప్స్ ఆఫ్ కొలిజన్స్ అయిపోయింది. నెక్స్ట్ వన్ చూడండి, డెవలప్ ద థియరీ ఆఫ్ వన్ డైమెన్షనల్ ఎలాస్టిక్ కొలిజన్. సో వన్ డైమెన్షనల్ అంటే సింగిల్ డైరెక్షన్. సో వన్ డైమెన్షనల్ అంటే ఈ టూ టైప్స్లో మనకి ఏదైనా వన్ డైమెన్షనల్ అంటే హెడ్ ఆన్ కొలిజన్ మాత్రమే. అంటే వన్ డైమెన్షనల్ దేనిలో చెప్తాం మనం, అక్కడ హెడ్ ఆన్ కొలిజన్లో చెప్తాం. సో ఈ హెడ్ ఆన్ కొలిజన్లో దేన్ని డెవలప్ చేయమంటాడు, అక్కడ ఎలాస్టిక్ కొలిజన్. Again, head-on collision can be divided into two types. అంటే head-on collision ఎన్ని టైప్స్ కింద డివైడ్ చేస్తాను, టూ టైప్స్. వన్ ఈజ్ ఎలాస్టిక్ కొలిజన్ అండ్ సెకండ్ వన్ ఈజ్ ఇన్ఎలాస్టిక్ కొలిజన్. So one is elastic collision, another one is inelastic collision. అసలు elastic అంటే ఏంటి, inelastic అంటే ఏంటి? So elastic collision means there is no loss of energy is called elastic collision. అంటే మనకి కొలిజన్ అడ్జస్ట్ అయినప్పుడు, అంటే జనరల్గా మనకి టూ బాడీస్ తీసుకుంటున్నాం. సో టూ బాడీస్ తీసుకుంటున్నాం అంటే దాని మీనింగ్ ఏంటంటే టూ బాడీస్కి ఎంతో కొంత మాస్ ఉంటుందా లేదా. అంటే ఇలా తీసుకుంటున్నాం అంటే దీనికి మాస్ ఉంటుంది, దీనికి కూడా మాస్ ఉంటుంది. దీని మాస్ M1, దీని మాస్ M2 తీసుకున్నాం అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. ఇవి రెండు కూడా ఎలా ఉన్నాయి, మోషన్లో ఉన్నాయి. అంటే మోషన్లో ఉంటాయంటే దీని మీనింగ్ ఏంటంటే దీనికి ఒక వెలాసిటీ ఉంటుంది, దీనికి ఒక వెలాసిటీ. ఫర్ ఎగ్జాంపుల్ ఇనీషియల్గా ఇది U1 ఇది U2 తీసుకుంటే ఇది ఒక వెలాసిటీ, ఇది ఒక వెలాసిటీ, రెండు డిఫరెంట్ తీసుకుంటాం. ఎందుకంటే మనకి దీంతో కొలైడ్ అవ్వాలంటే సిమిలర్ వెలాసిటీ ఉండకూడదు అక్కడ. సో ఇక్కడ వచ్చేటప్పటికి దెర్ ఈజ్ నో లాస్ ఆఫ్ ఎనర్జీ. అంటే ఈ బాడీతో కొలైడ్ అయినప్పుడు బిఫోర్ ఎంతైతే దాని యొక్క ఎనర్జీ ఉంటుందో ఆఫ్టర్ కొలిజన్ కూడా అంతే ఎనర్జీ ఉంటే దాన్ని ఏమంటామంటే ఎలాస్టిక్ కొలిజన్ అని చెప్తాం. సో ఎలాస్టిక్ కొలిజన్ మీన్స్ ఇన్ ద కేస్ ఆఫ్ కొలిజన్ కండిషన్ దెర్ ఈస్ నో లాస్ ఆఫ్ ఎనర్జీ. సో దట్ ఈస్ కాల్డ్ ఎలాస్టిక్ కొలిజన్. ఇప్పుడు ఆటోమేటిక్ ఇన్ఎలాస్టిక్ చెప్పచ్చు, కానీ ఇన్ఎలాస్టిక్ మీన్స్ దెర్ ఈస్ ఏ లాస్ ఆఫ్ ఎనర్జీ. అంటే బిఫోర్ ఎనర్జీకి ఆఫ్టర్ ఎనర్జీకి కంపల్సరీ వేరియేషన్ ఉంటుందండి. సో బిఫోర్ ఎనర్జీతో కంపేర్ చేస్తే ఆఫ్టర్ ఎనర్జీ కంపల్సరీ మినిమమే ఉంటుంది, ఎందుకంటే అక్కడ ఎనర్జీ లాస్ అవుతుంది. సో దట్ టైప్ ఆఫ్ కొలిజన్ ఈస్ కాల్డ్ ఎలాస్టిక్ కొలిజన్. సో ఇంకొక డెఫినేషన్ కూడా చెప్పొచ్చండి, కన్సర్వేషన్ కండిషన్.
సో ఆల్రెడీ మనకి ఈ చాప్టర్లో ఫస్ట్ ఎస్సే ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అందులో ఏంటంటే లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ. అంటే లా ఆఫ్ కన్జర్వేషన్ అంటే మీనింగ్ ఏంటండి, ఏ ప్లేస్లో తీసుకున్నా టోటల్ ఎనర్జీ ఎలా ఉంటుందండి, కాన్స్టెంట్గానే ఉంటుంది. సో ఇక్కడ తీసుకున్నప్పుడు ఏ ప్లేస్ అయినా అంటే దాని మీనింగ్ ఏం తీసుకుంటాం, బిఫోర్ కొలిజన్, అట్ ద సేమ్ టైం ఆఫ్టర్ కొలిజన్. సో బిఫోర్ ఆఫ్టర్ తీసుకున్నప్పుడు మనకి ఇక్కడ వాల్యూస్ ఏం కనిపిస్తున్నాయండి, మాస్ ఒకటి, వెలాసిటీ ఒకటి కనిపిస్తున్నాయి. సో మాస్ వెలాసిటీ రిలేషన్ ఏంటండి, మాస్ ఇంటూ వెలాసిటీ ఇస్ ద మొమెంటమ్. సో ఇక్కడ ఏం నోట్ చేయొచ్చండి, ఈ రెండింటిని బేస్ చేస్తే మొమెంటమ్ నోట్ చేయొచ్చా లేదా. సో మొమెంటమ్, అది కూడా ఏ మొమెంటమ్ అని రాస్తారంటే లీనియర్ మొమెంటమ్. నెక్స్ట్ ఇవి రెండు యూజ్ చేసి అంటే మొమెంటమ్ యూజ్ చేసి ఇంకోటి కూడా, సో ఆ ఇంకోటి కూడా మీకు తెలుసు కదండి, ఏంటంటే మనకి మాస్ వెలాసిటీ యూజ్ చేసి మొమెంటమ్ యాజ్ వెల్ యాజ్ కైనెటిక్ ఎనర్జీ కూడా చెప్పొచ్చు. సో జనరల్గా మీకు ఫార్ములా తెలుసు, కైనెటిక్ ఎనర్జీ అంటే ఏంటండి, హాఫ్ ఎంవి స్క్వేర్. సో ఈ ఈక్వేషన్ని న్యూమరేటర్ డినామినేటర్ని మాస్తో మల్టిప్లై చేస్తే సో ఎం స్క్వేర్ వి స్క్వేర్ బై 2m. సో ఎంవి అంటే మాస్ వెలాసిటీ అంటే మొమెంటమ్ మీకు ఆల్రెడీ తెలిసిందే. సో దీన్ని ఏం రాయొచ్చండి, పీ స్క్వేర్ బై 2m. సో దట్ మీన్స్ కైనెటిక్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు పీ స్క్వేర్ బై 2m. సో ఇక్కడ వచ్చినప్పుడు ఆల్రెడీ చెప్పాను, ఎలాస్టిక్ కొలిజన్ అంటే దేర్ ఈస్ నో లాస్ ఆఫ్ ఎనర్జీ. అంటే బిఫోర్ ఎంతైతే సమ్ ఆఫ్ టూ బాడీస్ యొక్క కైనెటిక్ ఎనర్జీ ఎంతైతే ఉంటుందో ఆఫ్టర్ కూడా అంతే ఉంటుంది. సో ఇక్కడ ఇంకోటి ఏం రాయొచ్చండి, kinetic energy. That means in the case of elastic collision, both linear momentum and kinetic energy both are conserved. సో కన్జర్వ్డ్ ఆల్రెడీ మీకు తెలిసిందే కన్జర్వేషన్ అంటే. సో బిఫోర్ ఆఫ్టర్ టోటల్ ఎలా ఉండాలండి, సేమ్గా ఉండాలి. సో దట్ ఈస్ ద ఎలాస్టిక్ కొలిజన్. అండ్ ఇది తెలిసిందంటే ఆటోమేటిక్గా మీకు ఇది చెప్పేయచ్చు ఏంటంటే ఇన్ ఎలాస్టిక్ కొలిజన్. ఇన్ ఎలాస్టిక్ కొలిజన్ మీన్స్ దేర్ ఈజ్ సమ్ లాస్ ఆఫ్ ఎనర్జీ. అంటే కంపల్సరీ ఇక్కడ వచ్చేటప్పుడు ఏమవుతుందండి, ఎనర్జీ లాస్ అవుతుంది. అంటే ఇక్కడ బాడీ మోషన్లో ఉంది అంటే ఎనర్జీ ఉంటుంది, ఇక్కడ కైనెటిక్ ఎనర్జీ ఉంటుంది. సో ఎనర్జీ లాస్ అవుతుందంటే బిఫోర్ కైనెటిక్ ఎనర్జీ, ఆఫ్టర్ కైనెటిక్ ఎనర్జీ రెండు ఈక్వల్గా ఉంటాయండి, దీంట్లో ఉండవు. అంటే ఇక్కడ వచ్చినప్పుడు కైనెటిక్ ఎనర్జీ నాట్ కన్జర్వ్డ్. సో బిఫోర్ ఆఫ్టర్ కూడా మనకి మాస్ వెలాసిటీ ఉంది, మొమెంటం ఉంది. సో ఈ కండిషన్లో అంటే ఎలాస్టిక్ కండిషన్లో, ఇన్ ఎలాస్టిక్ కండిషన్లో ఇక్కడ మొమెంటం ఎలా ఉంటుందంటే కన్జర్వ్డ్గా ఉంటుంది. ఓకేనండి. సో దిస్ ఈస్ ద వెరీ వెరీ ఈజియెస్ట్ క్వశ్చన్. సో దీంట్లో ఇక్కడ ఇది హాఫ్ పార్ట్ అండి. ఈ హాఫ్ పార్ట్లో మనం ఏం డిరైవ్ చేయాలి, సో వాట్ ఆర్ కొలిజన్స్ అంటే కొలిజన్ డెఫినేషన్ రాయాలి. కొలిజన్ అంటే ఏంటంటే స్ట్రాంగ్ ఇంటరాక్షన్ బిట్వీన్ ద టూ బాడీస్ విత్ ఏ షార్ట్ ఇంటర్వల్ ఆఫ్ టైమ్. అండ్ అనదర్ వన్ ఈస్ పాసిబుల్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్. హియర్ టూ పాసిబిలిటీస్ ఇస్ దేర్. వన్ ఈస్ హెడ్ ఆన్ కొలిజన్, అనదర్ వన్ ఈస్ oblique collision. So head on collision means before and after the bodies are in same direction, only for single direction or linear direction. And oblique collision means compulsory both are in, before collision is same direction but after collision is both are in two different direction. That means the two bodies have some angle between two bodies. Okay, and again we are develop the theory in one dimensional elastic collision. So one dimension లో మనకి ఉన్నది ఏంటంటే హెడ్ ఆన్ కొలిజన్. ఈ హెడ్ ఆన్ కొలిజన్ వచ్చినప్పుడు మళ్ళీ అగైన్ ఎన్ని టైప్స్ చెప్తారు ఇక్కడ, టూ టైప్స్. వన్ ఈజ్ ఎలాస్టిక్ కొలిజన్, అనదర్ వన్ ఈజ్ ఇన్ ఎలాస్టిక్ కొలిజన్. సో ఎలాస్టిక్ మీన్స్ దర్ ఈస్ నో లాస్ ఆఫ్ ఎనర్జీ. అంటే కంపల్సరీ ఇక్కడ వచ్చేటప్పటికి టూ కండిషన్స్ సాటిస్ఫై చేస్తుందండి. అదేంటండి, లీనియర్ మొమెంటమ్ అండ్ కైనెటిక్ ఎనర్జీ బోత్ ఆర్ కన్సర్వ్డ్. And another one is inelastic collision. So inelastic collision means there is a loss of energy. అంటే లాస్ అవుతుంది అంటే ఇక్కడ వచ్చేటప్పటికి కైనెటిక్ ఎనర్జీ అనేది కన్సర్వ్డ్గా ఉండదు. సో కైనెటిక్ ఎనర్జీ ఇస్ నాట్ కన్సర్వ్డ్. ఓన్లీ ఏది కన్సర్వ్డ్గా ఉంటుందండి, లీనియర్ మొమెంటం మాత్రమే కన్సర్వ్డ్గా ఉంటుంది. సో ఇది థియరీ పార్ట్ అండి. సో నెక్స్ట్ మనం ఏం డిరైవ్ చేయాలి, అందులో ఈక్వేషన్ పార్ట్ని డిరైవ్ చేయాలి. సో ఆ ఈక్వేషన్ పార్ట్ని డిరైవ్ చేసేస్తే ఎస్ఏ క్వశ్చన్ కాస్త కంప్లీట్ అయిపోతుందండి. బట్ ఈ కంప్లీషన్ అంటే మొత్తం ఎంటైర్గా ఈ డెఫినేషన్స్, ఈ డెరివేషన్ లెంతీ అయిపోతుంది కాబట్టి నేను ఇది ఒక పార్ట్గా చేస్తున్నాను. ఇంకొక పార్ట్ డెరివేషన్ ఉంటుందండి. సో కంపల్సరీ ఇది తర్వాత ఆ డెరివేషన్ కూడా చూడండి. సో మీకు ఒక క్లారిటీ వస్తుంది.
సో నా ఈ క్లాస్లో కనుక మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నా కామెంట్ బాక్స్లో తెలియజేయండి, లేదంటే పర్సనల్గా నాకు మెయిల్ పంపించండి. నా మెయిల్ ఐడి నోట్ చేసుకోండి, prabhamaphysics@gmail.com. సో నా క్లాస్ని కనుక మీరు ఫాలో అయినప్పుడు కంపల్సరీ మాత్రం బై హార్ట్ చేయకండి. ఓకేనండి, థ్యాంక్ యూ.